స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా కన్నావారి తోటలోని వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి ఆయనకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జన్మదినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వము అందించనన్ని సంక్షేమ పథకాలను ఆయన అందించారని గుర్తు చేశారు. ఆయన మరణంతో అప్పుడు యావత్ సమాజము దుఃఖ సాగరంలో మునిగిపోయిందని చెప్పారు. ఇలాంటి గొప్ప వ్యక్తి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని కొనియాడారు. రోజు దివంగత నేత మాజీ ఉమ్మడి రాష్ట్రపు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడంతో పాటు వారికి నివాళులు అర్పించడం జరుగుతా ఉంది. 5 సంవత్సరాల 3 మాసాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర చరిత్రలో ఏనాడు ఏ ప్రభుత్వము చేయనటువంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలను రూపకల్పన చేసి వాటిని నిర్విఘ్నంగా అమలు చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి మహోన్నతమైనటువంటి సేవ చేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకోని విధంగా దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించటం తెలుగు ప్రజలను దుఃఖసాగరంలో ముంచివేసిందని మనందరికి గుర్తుండే ఉంటుంది. ఆయన మరణ వార్త విని అనేక మంది తమ ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి సందర్భం బహుశా మానవ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అలాంటి గొప్ప వ్యక్తి రాష్ట్రాన్ని చాలా చక్కగా పరిపాలించినటువంటి వ్యక్తి తెలుగు ప్రజల గుండెల్లో ఒక చిరస్మరణీయమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 77వ జయంతి సందర్భంగా గుంటూరులో కన్నాగారి తోటలో ఇవాళ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో ఆ రోజు దురదృష్టవశాత్తు ఫ్లైట్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. చనిపోయిన రోజున అనేక మంది కుటుంబాలు అసువులు బారి రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణం తట్టుకోలేక ఈ రాష్ట్రంలో వందల సంఖ్యలో ప్రజలు ఆ రోజు చనిపోవడం జరిగింది. అలాంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు లాంటి మహనీయుడు ఈ దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం పుట్టినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారే. ఎందుకంటే ఫీజు రింబర్స్మెంట్ కానీ ఉచిత విద్యుత్ కానీ ఆ రోజు ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి గొప్ప ఆలోచన కలిగినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు. పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు కావాలనేటువంటి సంకల్పం పేద ప్రజల్లో ఎంతో మందికి ఉన్నా కూడా వారి యొక్క డబ్బు లేక వారి యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేక చదివించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక దిక్సూచిగా రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆ రోజు నేను ఉన్నానని ఫీజు రింబర్స్మెంట్ పెట్టి అనేక మంది వేల మందిని డాక్టర్లని లాయర్లని ఇంజనీర్లుగా తయారు చేసినటువంటి ఘన చరిత్ర భారతదేశంలో కేవలం రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే అది చెందుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా 23వ వార్డు కమిటీ సభ్యులు కార్యకర్తలు అలాగే జిల్లా నాయకులు మా వార్డు తరఫున ఉన్న వైఎస్ఆర్సీపీ సోదరులందరూ కుటుంబ సభ్యులుగా ఈరోజు ఘనంగా ఈ విజయోత్సవం చేసుకోవాల్సి వచ్చింది. ఇందు మూలంగా చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు అనేది ఒక మార్క్. ఆయన ఎవరు మర్చిపోలేరు. 77 సంవత్సరాలు కాదు, ఇంకొక 40 సంవత్సరాలు అయినా సరే ఆయన మర్చిపోవడం అనేది జరిగేదే ఉండదు. మేము రావటం ఆలస్యమైనా కూడా దారిని పోయేవాళ్ళు కూడా వచ్చి అసలు ముందు రాజశేఖర రెడ్డి గారు విగ్రహం ఇంకా రెడీ అవ్వలేదన్న ఉద్దేశంతో ఉదయం 5:30కే వచ్చి పూలదాండలు వేసి వెళ్ళి అంటే కార్యకర్తల కన్నా మనుషులు గుండెల్లో చాలా చిరుస్థాయిగా నిలిచిపోయిన ఆయన గురించి ఎంత చెప్పుకున్నా మనం చాలా తక్కువ. ఈ రోజు ఇంత సంతోషంగా ఇలా చేసుకుంటాం చాలా ఆనందకరంగా ఉంది. రాబోయే రోజులు ఇంకా ఎన్నెన్నో ఇట్లాంటి 108 కానీ ఆయన చెప్పిన ఆరోగ్యశ్రీ కానీ చాలా ఫీజు రియంబర్స్ కానీ ఇటువంటి చాలా కార్యక్రమాలు ఎన్నో మర్చిపోలేని కార్యక్రమాలు చేసినందుకు ఆయన ఇప్పుడు ప్రజల గుండెల్లో చాలా చిరుస్థాయిగా నిలిచిపోయాడు. కాబట్టి ఆయనకి జయంతి సందర్భంగా